సంకీర్ణ విధానంలో. ఆ సంకీర్ణ విధానం నచ్చలా జనానికి. సంకీర్ణం అంటూ పద్దాక ఇతరుల మీద డిపెండ్ అవ్వడం నచ్చలా. వాజ్పేయి గవర్నమెంట్ కూలిపోయింది. తర్వాత వచ్చిన కాంగ్రెస్ సంకీర్ణ ధర్మాన్ని మార్చింది. ఎలాగా? సొంత నిర్ణయం తీసుకుంటుంది, భాగస్వామ్య పక్షాలకి ఇంటిమేట్ చేస్తుంది అంతే. ఇదిగో ఈ నిర్ణయం తీసుకుంటున్నాం అన్నటువంటి. తొలినాళ్లలో 2004 నుంచి 9 దాకా 9లో 200 సీట్లు దాటినాయి దానికి. ఆ తర్వాత ఆ ధర్మం కూడా వదిలేసింది కంప్లీట్గా. వాస్తవంగా అది ఫుల్ మెజార్టీ కాదు, 204 207 వచ్చినాయి అప్పుడు. కానీ ఏం చేసేది? డామినేట్ చేసేది. ఇక తనే నిర్ణయాలు తీసేసుకునేది, భాగస్వామ్య పక్షాలని పట్టించుకునేది కాదు. అప్పుడే కదా కమ్యూనిస్టులు బయటికి పోయింది దాని నుంచి. కాబట్టి సంకీర్ణ ధర్మంలో కొత్త శకం అప్పుడు ప్రారంభమైంది. వాజ్పేయి నిజమైన సంకీర్ణ ధర్మాన్ని పాటించారు. ఆ వాజ్పేయిని తెలుగుదేశం నిరసించింది. తర్వాత అద్వానీని తిట్టిపోసింది, దూరం అయ్యింది. సంకీర్ణ ధర్మం అనేటటువంటి కాన్సెప్ట్లో అందరినీ కలుపుకెళ్తూ ప్రతి నిర్ణయంలో కలిసి తీసుకోవటం అన్నటువంటిది. అది ఇప్పుడు చంద్రబాబు గారికి చేసే ఉద్దేశం లేదు. కేంద్రం తరహాలోనే తను ఫాలో అవుతున్నారు.